ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ తమ్ముడు, నీ బాధని అర్థం చేసుకోకుండా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించాను. కంటికి కనిపించే ప్రతి విషయాన్ని అనుమానించడం గొప్ప కాదు, అర్థం చేసుకోవడం గొప్ప. రుక్మిణి వయసులో చిన్నదైనా ఈ కుటుంబం పడుతున్న బాధ నుంచి ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఈ కుటుంబానికి పెద్ద స్థానంలో ఉండి కూడా ఎవరో ఒకరిని ఎలా బాధ పెట్టాలని చూస్తున్నారు. మీరు మారతారనుకోవడం నా తప్పు. మీరు ఈ జన్మలో మారరు. అమ్మ రుక్మిణి, ఇక్కడ నువ్వెవరి మాటలు పట్టించుకోకుండా నీకిక్కడ ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు. అత్తో, ఏంది నీ ఎవ్వారో? నేను రూపును కాదు మొర్రో అని మొత్తుకుంటున్నా, ఏవేవో ప్రయత్నాలు చేస్తా ఉండవు. ఇకనైనా నీ ప్రయత్నాలు మానుకోత్తా. మరి నా స్కూలు? బంటి, నేను అటువైపు వెళ్తున్నా, నేను తీసుకెళ్తాను రా బంటి. ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి దీపక్? ఏంటంటే ఏం చెప్తాం మమ్మీ, వచ్చింది రూప కాదు రుక్మిణి అనే చెప్తాను. అది రుక్మిణో ఏమో తెలీదు గాని మీ అత్తయ్యకి పుట్టిన కవలల్లో మాత్రం ఒకటి కాదు దీపక్. ఈ చేతులతో చంపేశాను. అయితే ఇంకెవరు మమ్మీ ఈ అమ్మాయి? అదే మనం కనిపెట్టాలి. అసలేం జరుగుతుంది రాజు? నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? నాకే షాకింగ్ గా ఉంది. నాకు కూడా అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఆల్మోస్ట్ దొరికిపోయాం అనుకున్నాను. అసలు ఫింగర్ ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ కాలేదో అర్థం కావడం లేదు. ఏదైతే ఏంటి రాజు, ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. ఆ దేవుడే మనకి సాయం చేశాడేమో అనుకుందాం. దేవుడే సాయం చేశాడమ్మా, కానీ ఎలా? నా ద్వారా. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ పైన వేలిముద్రలు నేనే మార్చేశాను రాజన్న. అపరూప, నువ్వెందుకు మార్చావు మందారం? అత్తయ్య దీపక్ బాబులు మాట్లాడుకుంటుంటే విన్నాను. అందుకే ఆ వేలిముద్రల మీద నా వేలిముద్రలు వేశాను. రూప పేరు మీదున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద రూప వేలిముద్రలుంటాయి కదా దీపక్. ఆ వేలిముద్రలతో ఈ రుక్మిణి వేలిముద్రలు మ్యాచెస్ చూస్తే తెలిసిపోతుంది కదా అది రూపనా వేరే అమ్మాయా అని. అర్థమైంది, చెప్తాం మీ పని.
అదేంటి మందారం అలా ఎందుకేసావ్? నిన్న మీరు మాట్లాడుకున్న మాటలు కూడా నేను విన్నానమ్మగారు. అప్పటి వరకు నేను చెప్పినట్టు చెయ్యండి. ఏమంటావు రాజు? మీరు చెప్పినట్టే చేద్దాం అమ్మాయి గారు. పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టా ఉంటుందో ఆ విజయాంబిక దీపకులకు చూపిస్తాను. అమ్మాయి గారు ఏదన్నా చేశారు అంటే అందులో మంచి తప్ప చెడు ఉండదు. నేను ప్రమాదంలో ఉన్న ఎన్నోసార్లు నన్ను కాపాడారు. అలాంటిది మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే నేను కాపాడకుండా ఎలా ఉంటాను అమ్మాయి గారు? చాలా థ్యాంక్స్ మందారం. నువ్వే లేకుంటే నేను దొరికిపోయి ఉండేదాన్ని. నేను దొరికిపోయినా బాధపడేదాన్ని కాదు. కానీ నాన్నని మోసం చేశానని నాన్న చూపించే కోపాన్ని తట్టుకుని ఉండేదాన్ని కాదు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత అమ్మాయి గారు. ఒక రకంగా అది నాకు గౌరవం కూడా. ఈ విషయం మన నలుగురి మధ్య ఉండాలి మందారం. అలాగే రాజన్న. అమ్మాయి గారి గురించి బయట పెట్టడానికి వాళ్ళు ఏవేవో ప్లాన్లు వేస్తుంటారు. వాళ్ళు వేసే ప్రతి ప్లాన్ని మనం తిప్పికొట్టాలి. సరే సరే పదండి. మళ్ళీ ఇలా నలుగురం ఒక దగ్గర ఉంటే వాళ్ళకు అనుమానం వస్తుంది. పదండి. సరే అమ్మాయి గారు, నేను కూడా వెళ్తాను. వస్తాను. రాజు, ఏంటమ్మాయి గారు? ఆ విజయాంబిక దీపకులు మీ మీద కుంటన కల్లా కన్నేసున్నారు. ఇలా మనల్ని చూశారంటే మళ్ళీ ఏదో ఒక గొడవ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే కదా అమ్మాయి గారు ఓ గండం నుంచి బయటపడ్డాం. మందారం దయ వల్ల బయటపడ్డాం. లేకపోతే ఏం జరిగేదోనని చాలా భయపడ్డాను. నువ్వు నా రాజువి రాజు. రాజు ఎక్కడున్నా రాజులాగే ఉండాలి. భయపడకూడదు. నా రాణిని గెలిపించాలంటే అప్పుడప్పుడు ఇలాంటి భయాలను కూడా ఎదుర్కోవాలి అమ్మాయి గారు. రాజు, నేను చనిపోయానని తెలిసినప్పుడు నీకెలా అనిపించింది రాజు? నాకు చనిపోవాలనిపించింది అమ్మాయి గారు. మీరు చనిపోయారన్న వార్త వినగానే నా గుండె ముక్కలైనట్టు అనిపించింది. నేను బతకలేనేమో అనిపించింది. చచ్చిపోదాం అనుకుంటే మన ప్రేమకు ప్రతిరూపమైన బంటి కనిపించాడు. వాడి కోసం ఆగిపోయాను అమ్మాయి గారు. రాజు, నేను లేకుంటే నువ్వు ఉండలేవని నేను మళ్ళీ తిరిగి వచ్చాను రాజు.